त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। నారాయణ సాయిరామ్ అండి గురువు గారు. సాయిరామ్ అండి. 34వ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి. అలా నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారః నిత్యముక్తోస్మి నిర్మలః. నిత్యః యత్కించిత్ జగత్ దృశ్యతే శ్రూయతేపి వా తదనిత్యం. ఏ కొంచెం జగత్తైనా చూడబడినా వినబడినదైనా అదంతా అనిత్యం, అసుఖం. నిన్న మాట్లాడాం ఇది ఆల్రెడీ. అవునండి. క్రియ అనిత్యం, క్రియాత్మక జగత్తు అనిత్యం. నేను క్రియకు విలక్షణమైన ఉనికి స్వరూపం, అందుకే నేను నిత్యుడను. అది నిత్య అంటే ఇప్పుడు నిర్వికల్ప చెప్తున్నారు. నిర్వికల్ప విషయ ప్రవర్తనలో విషయములు బాహ్యంగా ప్రవర్తించుటతో సరిపోవటం లేదు కదా. వాటికి వివేక స్థానంలో స్థానం సూక్ష్మ కారణ రూపములలో ఉంటున్నది. వివేకం అన్నది బాహ్య పదార్థంగా లేదు కదా. ఆధ్యాత్మిక స్థానాన్ని అలంకరించాలని తోసుకుని వస్తున్నది. జీవునికి స్వరూప స్థానంలో చేరి కూర్చుంటుంది. అధిష్టానంగా అంటే అధిక సత్యంగా సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములతో తనకొక ధామం ఉండగా బయట నుండి కూర్చుకొచ్చిన వివేకం ఆ స్థానంలో స్వరూపంగా చేరాలంటే పెద్ద సమస్యే. ఒక స్థానంలో తానుండగా వేరొకరు వచ్చి కూర్చోవాలంటే ఎట్లు? వెరీ ఇంపార్టెంట్.
గురువు గారి దగ్గరకు ఒక శిష్యుడు వెళ్ళాడు. ఆయన అప్పటి వరకు నేర్చుకున్నటువంటి, తెలుసుకున్నటువంటి అనేక రకాలైన వినినవి, కనినవి, తెలియబడినవి, తెలుసుకున్నవి అవన్నీ ఏకరువు పెట్టాడు. ఇప్పుడు అవన్నీ మనసులో ఉంటే మరి గురువు గారు చెప్పేది ఏమైనా ఎక్కుతుంది ఆయనకి? ఎక్కదు కదా. ఆయన ఏం చెప్పారంటే, ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్నవి, తెలుసుకున్నవి, తెలియబడినవి అన్నింటినీ వదిలేసిరా. అలా వదిలేసి వస్తే అప్పుడు ఏమైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నారు. ఇది సాధ్యమవుతుందా? అందుకని ఆల్రెడీ సింహాసనంలో ఒకరు కూర్చున్నారు. ఇప్పుడు మరి అది ఖాళీగా లేకపోతే ఇంకొకరిని కూర్చోబెట్టడం వీలవుతుందా? వీలవుతుంది కదా. అలాగే మన మనస్సు అంతరంగం సహజంగా నిర్వృత మానసం అనేటటువంటి స్థాయికి రావాలి. నిర్వృత మానసం అనే స్థాయికి రాకుండా స్వరూప జ్ఞానాన్ని ఎవరు గుర్తుపట్టలేరు, తెలుసుకోజాలరు. ఎందుకని? ఆ మనస్సు ఎప్పుడూ ఏదో ఒక దానిని వినటానికో, తినటానికో, చూడడానికో, తెలుసుకోవడానికో, అనుభవించడానికో, ఆఖరికి తెలియదని చెప్పడానికో. చిట్ట చివరి పని ఏం చేస్తూ ఉంటుందంటే తెలియదని అనేది చెప్తుంది. తెలియదనన్నా చెప్పకుండా ఉండొచ్చుగా, సైలెంట్గా ఉండొచ్చుగా. ఉండదు. నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు అని చెప్తుంది. నాకు తెలియదు అన్నప్పుడల్లా మరి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడల్లా ఇంద్రియాలను ఉపయోగిస్తుంది. ఇంద్రియాలను ఉపయోగించినప్పుడల్లా వృత్తి సహితం అవుతుంది. వృత్తి సహితమైనప్పుడల్లా వృత్తి జ్ఞానం ఏర్పడుతుంది. వృత్తి జ్ఞానం ఏర్పడినప్పుడల్లా భ్రాంతి ఏర్పడుతుంది. ఇక మరి స్వరూప జ్ఞానం ఏర్పడేది ఎప్పుడు? ఈ ప్రశ్న అడుగుతున్నాడు. నేను ఆచరించేది కర్మ మార్గమైన, భక్తి మార్గమైన, యోగ మార్గమైన, కడకు జ్ఞాన మార్గమైనా సరే దేని ద్వారానే తెలుసుకోవాలి? మనసు ద్వారానే తెలుసుకోవాలి. వేరే పనిముట్టు లేదు అక్కడ. తెలుసుకోవాలి అంటే మనసు ద్వారానే తెలుసుకోవాలి. ఏది తెలుసుకోవాలన్నా మనసు ద్వారానే తెలుసుకోవాలి. మనందరికీ చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆల్ఫా, బీటా, తీటా, గామా ఇలాంటి పదాలు వినే ఉంటాం. ఏమిటయ్యా అంటే అదేదో ఆల్జిబ్రాయిక్ టర్మ్స్ అనమాట. అంటే రకరకాలైనటువంటి ఏమంటారు దాన్ని, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వాడేటప్పుడు అలా వాటిని వాడతారు. ల్యాండా, కోఆర్డినేట్ జామెట్రీలో ల్యాండా అనే పదం వాడతారు. సో ఇవన్నీ సంజ్ఞారూపక చిహ్నాలు అన్నమాట. అలాగే ఫిజిక్స్లో కూడా వాడతారు. ఆల్ఫా, బీటా, గామా, తీటా ఇలా రకరకాల ఫిజిక్స్లో కూడా వాడతారు. అక్కడ ఏమిటంటే రకరకాలైనటువంటి వేవ్స్, ఆల్ఫా వేవ్స్, బీటా వేవ్స్, తీటా వేవ్స్, ఇలా డెల్టా వేవ్స్, ఇలా రకరకాలైన వేవ్స్, తరంగాలు ఉంటాయి అన్నమాట. అంటే మానవ మేధస్సు అంతా కూడా ఈ తరంగ చలనంతో ముడిపడి ఉంటుంది. నర్వ్ సెంటర్స్, న్యూరాన్స్ అన్నీ కూడాను ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, తరంగాలతో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అంటే మన మెదడులో చాలా భాగాలు ఉంటాయి. ముందు భాగం, మధ్య భాగం, వెనక భాగం, ఇట్లా రకరకాలుగా 4 భాగాలుగా మన మెదడు డివైడ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఒక భాగంలోనేమో బాగా ఇన్నోవేటివ్గా ఆలోచించే లక్షణాలు ఉంటాయి. ఒక భాగంలోనేమో మనం విన్నవి, కన్నవి, తిన్నవి ఎట్సెట్రా ఎట్సెట్రా వృత్తి జ్ఞానం అంతా ఒక దగ్గర ధారణాశక్తిగా నిక్షిప్తమై ఉంటుంది. ఒక దగ్గర కేవలం ఊహాజనితమైన, ఊహాత్మకమైనటువంటి ఆర్టిస్టులు, కవులు, గాయకులు, లలిత కళలలో ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి ఈ రకమైనటువంటి ఆల్ఫా వేవ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇట్లా రకరకాలైనటువంటి మెదడు యొక్క వ్యవహారం వలన మనలో సైకిక్
బీయింగ్, సైకిక్ బీయింగ్ అంటాం అనమాట దీన్ని. ఈ సైకిక్ బీయింగ్ తయారవుతుంది. అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు కలగనేవాడే ఎవడైతే ఉన్నాడో, అంటే కలను కాంచుతున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడే మెలకువను కూడా కాంచుతున్నాడు. మరి ఈ కళను కాంచుతున్న వాడికి మేలుకోవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నిద్రను కాంచుతున్న వాడెవడో వాడికి కలగనవలసిన అవసరం ఏమొచ్చింది? కళ కాంచుతున్న వానికి మేల్కొనవలసిన అవసరం ఏమొచ్చింది? ఇది మానవ జీవితంలో $1 మిలియన్ క్వశ్చన్. అంటే ఏమంటే ఎప్పుడు నిద్రపోమంటారా? 365 days 24 hours అలాగే నిద్రపోతే వాడు స్వరూప జ్ఞాన సంపన్నుడు అవుతాడా? అవడో. పోనీ 365 days 24 hours కళలు కాంచుతూ ఉండమంటారా? ఆల్వేస్ ఇన్ డ్రీమ్ స్టేట్. ఏమైపోతాడు అప్పుడు? పిచ్చి వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. పిచ్చి వాళ్ళందరూ డ్రీమ్ స్టేట్లోనే ఉంటాడండి. వాడు ఎప్పుడు ఇల్యూజనరీ దగ్గర ఆగిపోతుంది అనమాట. మనసు అటకెక్కేస్తుంది అక్కడ. అది బాహ్యానికి దిగిరాదు, వర్తమానానికి దిగిరాదు. ఎప్పుడు ఏదో ఒక సంఘటన, ఒక్క సంఘటన చుట్టూతానే మనోవేగం విపరీతమైన వేగంతో పనిచేస్తుంది. అంటే ఒట్టి ఆల్ఫా వేవ్సే ఉంటాయి అన్నమాట. ఇంకా మిగిలిన వేవ్స్ పనిచేయవు, నర్వ్ సెంటర్స్ పనిచేయవు. ఇంకా అప్పుడు వాడు పిచ్చివాడు అయిపోతాడు. జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఇట్లా కేవలం మెలకువలోనే ఉందామా? పోనీ స్వరూప జ్ఞానం అంటే ఓన్లీ మెలకువేనండి అన్నామా? మెలకువ కూడా కేవలం కళ లాంటిదే. అది కూడా ఒక మానసిక అవస్థ. కళ కూడా ఒక మానసిక అవస్థ, నిద్ర కూడా ఒక మానసిక అవస్థ. ఈ మూడు నేను కాదు. నిష్క్రియోహం. మెలకువలోనూ నేనేం చేయడం లేదు, కళలోనూ నేనేం చేయడం లేదు, గాఢ నిద్రలోనూ నేనేం చేయడం లేదు. ఏమండి, మేలుకోవడం కూడా ఒక పనే కదా. నేను మేలుకోలేదు. నిద్రపోవడం కూడా ఒక పనే కదా. నేను నిద్రపోలేదు. నేను కలగన్నాను కదా, కనలేదు. ఇక్కడ విరమించేశాడు. ఇప్పుడు ఈ విరమణ గురించి చెప్తున్నాడు. ఈ విరమణ చేసిన వాడెవడో, ఊరకున్నవాడెవడో, మొదటి వాడెవడో వాడు అహం. నేను కలగన్నాను, నేను నిద్రపోయాను, నేను మేలుకొన్నాను, నేను వ్యవహరించాను, నేను చూశాను, నేను తిన్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను. నేను ఉన్నాను అన్నా కూడా వాడు జీవనేను, అహంకారం. ఉనికిగా ఉన్నది నేను ఉన్నానని అనటం లేదు. ఉనికిగా ఉన్నది నేను ఉన్నానని అనటం లేదు. అలాంటి ఉనికిగా ఎవరైతే నిలకడ చెందారో, స్థిరమయ్యాడు, వాడు ఆత్మ. ఇప్పుడు వాడికి కూడా ఓ లక్ష్యం ఉంది. వాడు ఏం చేయాలి? ఇప్పుడు వాడు కైవల్యాన్ని సాధించాలి. అంటే ఆత్మనిష్ఠుడివే కాకుండా కైవల్యాన్ని సాధించడానికి వీలు కావడదు, అసాధ్యం. నేను కర్మయోగంలో ఉన్నానండి, ఇప్పుడు అర్జెంటుగా మోక్ష సన్యాస యోగం చేస్తానండి, ఆచరిస్తానండి, సాధ్యపడదు. ఎందుకని? ఆ తెలివి లేదు, ఆ పరిణామం లేదు, ఆ సాక్షిత్వం లేదు, ఆ నిర్ణయం లేదు. కాబట్టి మానవ జీవితం అంతా గమనిస్తే తెలివి, పరిణామం, సాక్షిత్వం, నిర్ణయం, ఈ నాలుగింటితో ముడిపడింది. ఆ తెలివి ఉండాలి, ఆ పరిణామం జరగాలి, ఆ సాక్షిత్వం అవ్వాలి, నిర్ణయం కూడా కావాలి, లక్ష్య నిర్ణయం కూడా కావాలి.
ఈ 4 అనకూడినప్పుడు మాత్రమే వాడికి జ్ఞానము, మోక్షము, మోక్ష సన్యాసము అనేవి సాధ్యమవుతుంది. అంటే ఏదైనా సరే జ్ఞానం అని చెప్పాలి అంటే దానికి ఏముండాలి? దానికి సంబంధించిన తెలివి ఉండాలి, దానికి సంబంధించిన పరిణామం ఉండాలి, దానికి సంబంధించిన సాక్షిత్వం ఉండాలి, దానికి సంబంధించిన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి సంబంధించిన నిర్ణయం తెలిసి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చోట్ల వేదాంతంలో గురి, గుర్తు అని వాడుతూ ఉంటాం. ఏమిటి గురి, గుర్తు అంటే? అంటే దానికి సంబంధించిన తెలివి, దానికి సంబంధించిన పరిణామం, దానికి సంబంధించిన సాక్షిత్వం, దానికి సంబంధించినటువంటి లక్ష్యం, ఆ లక్ష్యానికి సంబంధించిన నిర్ణయం. వీటన్నింటినీ కలిపి ఏమంటారు? గురి, గుర్తు. మీరు ఎవరి దగ్గరైనా ఒక ఆశ్రమానికి వెళ్ళారు, ఒక వేదాంత పాఠం చెప్పేటటువంటి గురువు గారి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు కొంతకాలం ఆయనకి సర్వీస్ చేశారు, సేవలు చేశారు, శుశ్రూషలు చేశారు, మానసిక ఆశ్రయంతో చేశారు, భౌతిక ఆశ్రయంతో చేశారు. లేదు ఏదో ఏదో రకంగా వారి యొక్క మన్నన, వారి యొక్క చూపు మీ మీద పడేటట్లుగా చేసుకున్నారు. మొత్తానికి ఎటాగొట్ట ఏదో పూర్వజన్మ సుకృతం ఆ మహానుభావుడు నిన్ను గమనించాడు. సరే నాయన ఏమిటి విషయం అని అడిగాడు. ఏంటి విషయం అని అడిగితే, ఎటాగొట్ట నేను తరించే మార్గం చెప్పండి సార్, తరించే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు. సరే ఇప్పటి వరకు ఏం చేసావన్నారు. ఇప్పటి వరకు నేను లలితా సహస్రనామం చేశానండి, విష్ణు సహస్రనామం చేశానండి, నిత్య పూజలు చేశానండి, తీర్థయాత్రలు చేశానండి. ఇలానే తన సదాచారం గురించి అంతా చెప్పుకుంటాడు. ఈ సదాచారం గురించి అంతా చెప్తే మరి ఇది బాహ్యమా ఆంతరికమా అనే ప్రశ్న వేస్తారనమాట. ఇప్పటి వరకు చేసిందంతా ఈ ఆచరణ వలన నీకు తెలివి వచ్చిందా రాలేదా? వచ్చింది. తెలివి బాహ్యమా అంతరమా ప్రశ్న వేసాడు అనమాట. ఇప్పటి వరకు నువ్వు చేసిన సదాచారం అంతా లెక్కేద్దాం. ఎన్నో వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, తీర్థయాత్రలు, దర్శనాలు, సర్వత్వ మొత్తం అన్నింటినీ కలిపి మూట కట్టి ఏదైతే ఇదంతా ఆచరించడం వలన నీకేమిటి లభించింది అని అడిగాం. అబ్బో ఇవన్నీ చేసిన తెలివి వచ్చిందండి. ఈ కర్మ అంతా చేయాలంటే కర్మకు ఆధారం ఏమిటి? తెలివి. తెలివి లేకపోతే కర్మ చేయలేడు. మానసిక వికలాంగుడు కర్మ చేయగలడా? పరిమితమైన కర్మే చేయగలుగుతాడు. ఇప్పుడు నువ్వు చేసిన పనులన్నీ ఒక మానసిక వికలాంగుడిని చేయమంటే చేయగలడా? చేయలేడు. అథవా ఒకవేళ చేసినా నీ వెనకాలే వాడిని చేయబట్టుకు తీసుకెళ్ళావు. కొంతమంది తల్లులు పాపం ఈశ్వర అనుగ్రహం వలన అలాంటి మానసిక వికలాంగులైన వాళ్ళు పుడతారు. వాళ్ళని తీసుకుని ఈ సదాచారం సత్కర్మలన్నీ చేయిస్తారు. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏదో ఒక రకంగా తెలివి వస్తుందని ఆవిడ ప్రయత్నం. ఎందుకమ్మా ఇదంతా ఇంత కష్టం ఎందుకు పడుతున్నామండి? ఎప్పటికైనా వీడు బాగుపడతాడేమోనండి అంట. ఏమిటి బాగుపడడం అంటే? వాడికి తెలివి లోపలికి పోయింది, ఆ తెలివి బయటికి రావాలి, ఆవిడ ఉద్దేశం అది. ఆ తెలివి బయటికి వస్తే ఎప్పటికైనా వాడు అందరిలాగా సామాన్యంగా బాహ్యమేది అంతరమేది అనే స్పష్టత కలిగి ఉంటాడు. మరి ఇప్పుడు వాడికి ఏమైపోయింది? తెలివి లోపలికి తిరిగిపోయింది, బాహ్యానికి రావడం లేదు. చూడండి, మనమందరం ఏం ప్రయత్నిస్తున్నాం? మనకేమో తెలివి బయటికి తిరిగిపోయింది, లోపలికి తిరగడానికి ప్రయత్నిస్తున్నాం. మన గోల మంది, వాడి గోల వాడిది. వాడికేమో లోపలికి తిరిగిపోయింది, బయటికి రావడం లేదు. వాడిని మానసిక వికలాంగుడని మనం అంటున్నాం. కానీ ధ్యానం చేస్తున్న సాధకులు కానీ, యోగం చేస్తున్న సాధకులు కానీ, ఈ విచారణ చేస్తున్న సాధకులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అసలు బయటికి తిరిగిన తెలివిని లోపలికి తిప్పడానికి ప్రయత్నిస్తున్నారు. నా చేత కావట్లేదండో, వాడికి లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఒకటే. ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్తాడు, ఏం చెప్తాడు? మీరేమిటో లోపల ఉండమంటారు, ఆ లోపల ఏమిటో అర్థం కాదు, అది ఎప్పటికీ బయటికి తిరుగుతుంది కానీ లోపలికి తిరగదు. మరి దాని అర్థం మనందరం ఇప్పుడు మానసిక వికలాంగులు కమ్మనే కాదు కదా. చూడండి,
ఈక్విలిబ్రియం, సమత్వం, సాక్షిత్వం, స్వరూప జ్ఞానం. అంటే ఈ తెలివితో చేయవలసిన పనులు 3 ఉన్నాయి. నీకు తెలివి ఈశ్వరుడు ఇచ్చాడు. మానవోపాధిలో ఉన్న బుద్ధిగతమైన వికాసం తెలివి అనేది ఏదైతే ఉందో, ఈ తెలివి సమత్వాన్ని సాధించాలి, సాక్షిత్వాన్ని సాధించాలి, స్వరూప జ్ఞానాన్ని సాధించాలి. దెన్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్. అది ఎందుకు ఇవ్వబడిందో ఆ ఇవ్వబడిన లక్ష్యం నెరవేరిపోతుంది. అప్పుడు ఏమిటది? సమత్వం, సాక్షిత్వం, స్వరూప జ్ఞానం. మానవుడు ఈ 3 గనక సంపాదిస్తే ఏమిటి వచ్చిందండి వాడికి? కైవల్యాధికారం వచ్చింది, మోక్షాధికారం వచ్చింది, ముముక్షు అయ్యాడు. కాబట్టి మానవ జీవితం అంతా మానవుడు దేనికోసం ప్రయత్నిస్తున్నాడయ్యా? కాళిదాసు సినిమా చూస్తే కాళిదాసు గొర్రెల కాపరి, ఏమి చదువుకోలేదు, నిరక్షర కుక్షి. ఆ ఈశ్వరానుగ్రహం చేత పండితురాలైనటువంటి ఆ రాజు కుమార్తెతో వివాహం జరుగుతుంది. ఆవిడేమో యూనివర్సిటీలో చదువుకున్న పిహెచ్డి చేసినటువంటి, సంస్కృతంలో పిహెచ్డి చేసినటువంటి పండితురాలు. వీడేమో నిరక్షర కుక్షి. వివాహం అవగానే అర్థమైపోతుంది, దాచలేరుగా మరి, మాట తేడా వచ్చేస్తుంది. ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు పండితుడు కాదా అంటుంది. పండితుడు ఎవరో నాకు తెలియదు అంటాడు వాడు. అంటే మరి ఏం చేయాలి? ఆవిడకి మరి ఎవరికి మొరబెట్టుకోవాలి? వెళ్ళి అమ్మవారికి మొరబెట్టుకుంటుంది. ఏమిటి నాకు ఇలాంటి పరిస్థితి కల్పించావు, ఇలాంటి భర్తనిచ్చావు, ఎలా నా జీవితం అని ఆయన వేడుకుంటూ వేడుకుంటూ ఆ ఆరతి వల్ల స్పృహ తప్పి పడిపోతుంది. ఈ కాళిదాసు ఆ విషయం చూస్తాడు. ఏమిటి, ఏం చేయాలి ఇప్పుడు, నేనేం చేయాలి? వాడికి పెద్ద క్వశ్చన్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకని? ఆవిడేమో మహాపండితురాలు, ఆవిడతో మాట్లాడడం, మా జీవించడం ఎట్లా, ఇవన్నీ నా వల్ల కావట్లేదు. నేను కూడా అమ్మనే వేడుకుంటాను అనుకుని అమ్మని ఎలా వేడుకోవాలో తెలియదు ఇప్పుడు కాళిదాసు. ఆవిడ తల్లి జగజ్జనని అని అతనికి తెలుసు, కానీ ఎలా వేడుకోవాలో తెలీదు. అప్పుడు అతనికి ఒక జంతువు అరుపు వినపడుతుంది అడవిలో. ఇదంతా, ఈ సంఘటన అంతా అడవిలో. సరే, ఐం అనే శబ్దం వినపడుతుంది. అతనికి అక్షరాలు తెలియవు అతనికి, అంటే అక్షర జ్ఞానం లేదు, మామూలుగా వెనికిడి ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ ఐం అన్న శబ్దం విని ఆ ఒక్క బీజాక్షరాన్నే ఉపాసిస్తాడు. రాత్రింపగళ్ళు ఐం 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 అంటూ ఉంటాడు. ఆ బీజాక్షర ఉపాసన ద్వారా అమ్మ ప్రత్యక్షం అవుతుంది. ఇంతకీ నీకేం కావాలని అడుగుతుంది. నీకేం కావాలి అంటే, తనువు ఎవరైతే మరచి ప్రార్థిస్తారో, అంటే ఈ నామరూపాత్మకమైన దేహాన్ని మరచి ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. ఇది మానవులందరికీ సులభమే, ఇది ప్రతి ఒక్కరు అర్హులే. దీనికి ఈశ్వర సాక్షాత్కారానికి అందరు అర్హులే. దీనికి చదువుకున్న వారు, చదువుకోని వారు, తెలివి ఉన్నవారు, తెలివి లేని వారితో పని లేదు ఇక్కడ. అలా ఎప్పుడైతే నువ్వు శరణాగతుడవై తనువు మరచి, దేహ స్థితిని మరచి నువ్వు కనుక ప్రయత్నం చేస్తావో అప్పుడు ఈశ్వర సాక్షాత్కారం లభిస్తుంది. సరే, లభించింది, ఏం కావాలి నాయనా అని అడుగుతుంది అమ్మ కదా. అడిగితే ఏం అడగాలో తెలియదు తనకి. ఆవిడ పండితురాలని చెప్పడం కూడా రాదు. ఏమడుగుతాడంటే, ఉన్న తెలివి పోవాలి, కొత్త తెలివి రావాలి అంటాడంట. ఉన్న తెలివి పోవాలి, కొత్త తెలివి రావాలి, అంతే. అతని ఉద్దేశంలో ఏమిటి? ఇప్పుడున్న తెలివి మూర్ఖత్వం, ఏం తెలియదు, ఏం చదువుకోలేదు, ఇది పోవాలి. కొత్త తెలివి అంటే అందరు చదువుకున్నారు, అందరూ బాగా చదువుకున్నారు, పిహెచ్డి చేశారు, చదువు బాగా పండితులు అయ్యారు, అలాంటి తెలివి రావాలి. ఇది అతని భావనలో ఉన్న విషయం. సరే, తథాస్తు. ఈశ్వరుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏది అడిగినా ఆయన ఏమంటాడు?
తథాస్తు అంటాడు అంతే, ఇంకేం అనడు. ఎక్స్ప్లెనేషన్, పెద్ద ఎక్స్ప్లెనేటరీ నోట్స్, వ్యాఖ్యానం, ఓ 100 సంవత్సరాల పాటు నీకు పాఠం చెప్పడం, ఇట్లాంటి పనులు ఏమి ఉండవు. ఆయన కనబడతాడు, ఆ కనబడిద్ది రెప్పపాటే, నువ్వు అడగడం కూడా రెప్పపాటే, ఆయన తథాస్తు అంటాం కూడా రెప్పపాటులో జరిగిపోతుంది. అయిపోయింది. తథాస్తు అనగానే వీడి తెలివి మారిపోయింది. పాత తెలివి అంతా పోయింది, కొత్త తెలివి వచ్చేసింది. కొత్త తెలివి వచ్చేటప్పటికి ఆవిడ భార్య అని మర్చిపోయాడు, ఆ పెళ్ళయిందన్న సంగతి మర్చిపోయాడు, ఆ గొర్రెల కాపర అన్న సంగతి మర్చిపోయాడు. మొత్తం ఈ ఇప్పటి వరకు జీవించిన జీవితం అంతా మరుపుకుపోయింది. మరుపుకుపోయి కొత్త తెలివి వచ్చేసింది. కొత్త తెలివి ఎలా వచ్చేసింది? మాణిక్య వీణాముపలాలయంతి మదాలస మంజుల వాగ్విలాస మహేంద్ర నీలజ్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి అని శ్యామలా దండకం అంటారు. తప్పక ఆ పిల్లలందరూ చిన్నప్పుడే నేర్చుకోవాలి. మా చిన్నప్పుడు ఏమైనా నేర్పండి అంటే ఈ శ్యామలా దండకం నేర్పారు అనమాట, 5 ఏళ్ల వయసు. ఈ శ్యామలా దండకం ఎవరైతే వస్తుందో అమ్మవారు సాక్షాత్కరిస్తుంది. దీంట్లో ఉన్న గొప్ప బలం అది. ఈ ప్రపంచంలో ఎన్ని బీజాక్షరాలు అయితే ఉన్నాయో ఆ బీజాక్షరాలు మొత్తం ఈ శ్యామలా దండకంలో సంపుటీకరించబడ్డాయి. అప్పటి వరకు ఏ అక్షరము తెలియనటువంటి నిరక్షర కుక్షికి అన్ని బీజాక్షరాలను సంపుటీకరించినటువంటి తెలివి వచ్చి ఆ తెలివితో శ్యామలా దండకం చెప్పాడు ఆయన. మరి ఇప్పుడు ఇది పూర్వజన్మదేనా ఆ జన్మదేనా అంటే ఇప్పుడు జన్మాంతర సంస్కారం ఉందా లేదా మానవుడి కంటే ఈ ఒక్క సంఘటన చూస్తే తెలిసిపోతుంది. ఈ ఐతిహ్య ప్రమాణాన్ని గనక మనం పరిశీలిస్తే అతనిలో ఉన్నటువంటి ఆ ఈశ్వర సాక్షాత్కారం, ఆ గురువు యొక్క దర్శనం వలన పూర్వజన్మ నుంచి రాబడినటువంటి సాధన సంస్కారం, వివేకయుతమైన సంస్కారం మేలుకొంది. ఎప్పుడైతే మేలుకోగానే ఏమైపోయాడు? గతం అంతా పోయింది. గతం ఎలా ఆచరించాడో ఆ గొడవ అంతా పోయింది. ఏమండి గతంలో అలా ఉన్నారు కదండి అని ఒకవేళ ఎవరైనా గుర్తు చేసినా ఆ తెలివి ఇప్పుడు లేదండి అంటాడు, ఆ పరిణామం ఇప్పుడు లేదంటాడు, ఆ విధానం ఇప్పుడు లేదంటాడు, ఆ జీవనం ఇప్పుడు లేదంటాడు. ఎందుకని? పరిణామం పూర్తయిపోయింది. సీతాకోక చిలక దగ్గరికి వెళ్ళి గొంగళి ఊరు లక్షణాలు చూడాలంటే వీలవుతుందా? వీలవదు. ఎందుకని? పరిణామం పూర్తయిపోయింది. అది కీటకంగానే ప్రారంభించవచ్చు, కానీ అది సీతాకోక చిలుకగా ఎప్పుడైతే మారిపోయిందో దాని యొక్క జీవనం మారిపోయింది, పరిణామం మారిపోయింది, తెలివి మారిపోయింది. కానీ అది మళ్ళా గుడ్లు పెడుతుంది. ఎంతైన విషయం చూడండి, సీతాకోక చిలుక గుడ్లు పెడుతుంది, మళ్ళా ఆ గుడ్లు ఏమవుతాయి? మళ్ళా గొంగళి పురుగులు అవుతాయి, సీతాకోక చిలుకలు అవ్వవు. యథాతథంగా సీతాకోక చిలుక రాదు, మళ్ళా పరిణామం అంతా చెంది సీతాకోక చిలుక బయటకు వచ్చింది. చూడండి, మానవుడు కూడా పునరపి జననం పునరపి మరణం, ఈ దేహంతో సాధన కాలం వరకే గనక ఉన్నట్లయితే, అది సహజం కాకపోయినట్లయితే అప్పుడు ఈ సీతాకోక చిలుక పరిస్థితే మన పరిస్థితి కూడా. సాధన అంతా ఈ దేహంతోనే పోతుంది. సహజం కాకపోతే జ్ఞానంగా మారదు, జ్ఞానంగా మారకపోతే నిర్ణయం కాదు, నిర్ణయం కాకపోతే దేహాంతర ప్రాప్తి వస్తే మళ్ళా మొదలెట్టాలి. మళ్ళా మొదలెడితే ఏం చెయ్యాలండి? ఎవడో రావాలి, ఆ జీవితంలో ఎవడో రావాలి నాయనా. ఈ ఉన్న తెలివి పోవాలి, కొత్త తెలివి రావాలి. నీ లోపల ఉన్న సాధన సంస్కారాన్ని మేలుకొలుపుతాడు, నీ లోపల ఉన్న జ్ఞానయుతమైన జీవనాన్ని మేలుకొలుపుతాడు, నీలో ఉన్న స్వరూప జ్ఞానాన్ని మేలుకొలుపుతాడు. అవతార్ మెహర్ బాబా అంటారు, నేను బోధించుటకు రాలేదు, మేలుకొలుపుటకే వచ్చి తిని. వెరీ సింపుల్. అందుకే మౌనము భూని తిని. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి.
ఏంటట? నేను బోధించుటకు రాలేదు, నేను మేలుకొలుపుటకే వచ్చి తిని, అందుకే మౌనము పూనితిని. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అవతారుడంటే ఏంటి? ఏం మాట్లాడు, మనలాగా గంటలు గంటల తరబడి ఉపన్యాసాలు ఏం చెప్పడు, పెద్ద పెద్ద పుస్తకాలన్నీ ముందేసుకుని 1000 పేజీల వేదాంత పంచదశి వెనక ముందు శ్లోకం వారీగా ఏమి పాఠం చెప్పడు. ఏం చేస్తాడు? మేలు కొలుపుతాడు. ఏమండి మరి ఈ పాఠం చెప్పే వాళ్ళందరూ, ఈ ఈ ఈ వ్యాఖ్యానం చేసే వాళ్ళందరూ, ఈ శాస్త్రజ్ఞులందరూ, మరి వీళ్ళంతా అవసరం లేదా? కేవలం మౌనంగా ఉంటే సరిపోతుందా? సరిపోయేవాడికి సరిపోతుంది. అంటే మౌనం ద్వారా మేలుకొలుపును సాధించగలిగేటటువంటి ఉత్తమ పరిణామాన్ని, సాక్షిత్వాన్ని, లక్ష్యాన్ని ఒక్క మెట్టు దూరంలో ఉన్నాడు. ఒకటే మెట్టు దూరంలో ఉన్నాడు. విద్యామాయ కలిగి ఉన్నాడు. ఆ ఒక్క మెట్టు దాటితే ముక్తుడే, మోక్షమే, కైవల్యమే. ఆ ఒక్క మెట్టు దాటించడం మౌనంతో సాధ్యపడుతుంది. అంటే విద్యామాయను తొలగించాలంటే పాఠాలు చెప్తే కుదరదు. విద్యామాయను తొలగించాలంటే మౌనంతోనే తొలగించాలి. అవిద్యామాయను తొలగించాలండి, అప్పుడేం చేయాలి? మొదలు పెట్టాల్సిందే. మళ్ళీ అక్షరాజ్ఞానం దగ్గర నుంచి మళ్ళా మొదలుపెట్టి లైన్లో క్రమముక్తి. అవిద్యామాయ తొలగటం అంతా కూడా క్రమముక్తి. ఒక్కొక్క మెట్టు నేర్పుకుంటూ ఈ మంత్ర జపం ఎలా చేయాలి, ఈ ధ్యానం ఎలా చేయాలి, ఈ లోపలికి తిరగడం ఎలా తిరగాలి, మనసును దాటడం ఎలా దాటాలి, నిర్వాణ స్థితిని ఎలా పొందాలి, కర్మఫల త్యాగం ఎలా చేయాలి, నిష్క్రియోహం ఎలాగా, నిర్గుణోహం ఎలాగా, నిత్యోహం ఎలాగా, నిరవధ్యోహం ఎలాగా, సచ్చిదానంద రూపం ఎలాగా, ఇవన్నీ జాగ్రత్తగా క్రమముక్తి ద్వారా ఈ నిర్గుణోహం, నిష్క్రియోహం, నిత్యోహం, నిర్వికల్పోహం 4వ లక్షణానికి వచ్చాము ఇప్పుడు మనం. ఇది క్రమముక్తి విధానం అన్నమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇది క్రమముక్తి ఎట్లా ఏర్పడుతుందో చెప్తున్నారు. ముందు నువ్వు కొత్త తెలివి రావాలి, పరిణామం పూర్తయి గుణత్రయం లేనిదని, అవస్థాత్రయం లేనిదని, ఏ పని లేనిదని, నిష్క్రియుడవని, నిర్గుణుడవని, నిత్యుడవని, నిర్వికల్పుడవని. 4వ మెట్టు ఏమిటి? తురీయంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి? నిర్వికల్పుడుగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే జాగ్రత్తలో నిర్గుణుడుగా ఉండాలి, కలలో నిష్క్రియుడుగా ఉండాలి, గాఢ నిద్రావస్థలో నిత్యుడుగా ఉండాలి, తురీయంలో నిర్వికల్పుడుగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, నిర్ణయంగా చెప్పేశాడు ఇప్పుడు ఇక్కడ. సాధన నిర్ణయాన్ని సూటిగా అందించేశారు శంకర భగవత్పాదులు. పరిణామం ఎట్లా వస్తుందో, క్రమముక్తి ఎలా వస్తుందో. ఎవరైతే జాగ్రత్త అవస్థలో నిర్గుణుడుగా ఉన్నాడో వాడి మీద జాగ్రత్త అవస్థ పనిచేయదు. ఎవరైతే నిష్క్రియుడుగా ఉన్నాడో వాడి మీద కళ పనిచేయదు. ఎవడైతే నిత్యుడుగా ఉన్నాడో వాడి మీద సుషుప్తి అవస్థ పనిచేయదు. ఎవడైతే నిర్వికల్పుడుగా ఉన్నాడో వాడి మీద సంకల్ప వికల్పాత్మకమైనటువంటి తురియం పనిచేయదు. వాడు తురియానికి కూడా సాక్షి. కాబట్టి నిర్వికల్పం అనేది సహజమైన వాళ్ళకు మాత్రమే తురియం సహజమవుతుంది. ఇప్పుడు వాడు మేల్కొన్నాడా, కలగన్నాడా, నిద్రపోయాడా? అవేం లేవు, అవేమి లేవు అంటుంటాడు అంతే. ఏమండి మీరు నిన్న సంతకం పెట్టారు కదా, దానివల్ల ఇదయింది కదా, దానివల్ల అదయింది కదా, నీకంత లాభం వచ్చింది కదా, నీకింత నష్టం వచ్చింది కదా, నీకింత తేడా వచ్చింది కదా, నీకింత ట్యాక్స్ పడింది కదా, నీకింత సమస్య వచ్చింది కదా, నీకంత రావాలి కదా. చాలా ఎక్కువైపోయింది, ప్రశ్నలు ఎక్కువైపోయినాయి. అమ్మా కొద్దిగా ప్రశ్నలు ఆగమ్మా, అంత తెలివి లేదు ఇప్పుడు ఇక్కడ.
అన్ని ప్రశ్నలకు వ్యవహారంలో సమాధానం చెప్పగలిగేంత తెలివి లేదు. ఎవరికి లేదు? ఇప్పుడు తురీయ స్థితుడైనటువంటి వాడిని వ్యవహారానికి సంబంధించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే వాడికి బరువు అయిపోతుంది. ఇదే వ్యవహారంలో అద్భుతమైన ప్రజ్ఞ కలిగిన వాడున్నాడు. వాడికి ఏమైంది? ఒక ప్రశ్న వేస్తే సరిపోదు, వాడికి 100 ప్రశ్నలు వేస్తే మహదానందపడిపోతాడు. ఎందుకని? బహిర్ముఖం. స్థిత ప్రజ్ఞత్వంలోనే అవస్థాత్రయంలోకి దిగి వస్తే బహిర్ముఖం. అదే స్థిత ప్రజ్ఞుడు తనలో తాను తన లోపలికి తిరిగేశాడు. ఇప్పుడు వీడికి మాటలు బరువు అవుతాయి, ప్రశ్నలు బరువు అవుతాయి. మాటకు దిగి రావాలంటే బరువు అవుతుంది. చూడండి, మాటకు దిగి రావాలంటే బరువైన స్థితి నుంచి ఇప్పుడు వాడు అన్ని పాఠాలు చెప్పాలి. గురువుగారు ఎక్కడి నుండి చెప్పాలి? ఇప్పుడు శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ, బాగా శృతి జ్ఞానం తెలిసి ఉండాలి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ప్రస్థానత్రయం గురించి ఏదే లక్ష్యం గురించి చెప్పినయో ఆ లక్ష్యస్థితి అవగాహన ఉండాలి, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. శృతి జ్ఞానం కంటే బ్రహ్మనిష్ట ఎంతో ముఖ్యమైంది. అనుభవంలో బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. మాటలు బరువైన మౌన స్థితిలో ఉండాలి. ఇటువంటి శ్రోత్రియం బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువును ఆశ్రయించారు. ఎవరికి మౌనం సహజమో, ఎవరికి మాటలు బరువైనయో, ఎవరు మాట్లాడటమే ఒక అత్యంత కష్టసాధ్యమైనటువంటి పనిగా భావిస్తాడు. ఏమిటి? అనేక గంటల తరబడి మాట్లాడగలిగిన శక్తి కలిగి ఉండి ఇప్పుడు ఆయనకి సామర్థ్యం లేదా? ఆయన సాధనలు, ఆయన చదివిన శాస్త్రం, ఆయనకున్న అనుభవం వ్యక్తీకరిస్తే ఎన్ని సంవత్సరాలైనా చెప్పగలడు. కానీ చెప్పటానికి మాట రావడం లేదట. మాట ఎందుకు రావడం లేదు? ఎరుక కావల మాటెక్కడోయి, ఎరుక కావల మాటెక్కడోయి. ఎరుక అంటే తురీయం, ఎరుక కావాలంటే తురియాతీతం. ఆ తురియాతీత స్థితిలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు కొద్దిగా వేదాంత పంచదశ చెప్తారా, లేదంటే అష్టావకర గీత చెప్తారా, వివేక చూడమని చెప్తారా, ఆత్మబోధ చెప్తారా, ఏం చెప్తారు, ఇప్పుడు నన్ను ఏం చదవమంటారు అన్నారనుకోండి. ఆయన ఏం చెప్తాడు? ఎందుకని? ఎరుక కావల మాటెక్కడోయి. కాబట్టి ఎరుకను మీరినటువంటి పెద్దల దగ్గర సూచన వాక్యాలే ఉంటాయి తప్ప బోధించడానికి ఏమి లేవు వాళ్ళ దగ్గర. ప్రబోధ. అందుకని టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్లో అక్కడో వాక్యం అక్కడో వాక్యం సూచన వాక్యాలే చెప్తారట. ఏమంటారు? మైండ్ పనిచేయట్లేదు అంటారు. మైండ్ పనిచేయట్లేదంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనసు అన్న స్థితికి రావటల్లా, దిగి రావటల్లా, ఎరుకలోకి దిగి రాలేడు అనమాట. ఇక దిగి రాలేనంతగా ఎరుకను దాటేశాడు, తనను తాను పోగొట్టేసుకున్నాడు. పెద్ద స్వామివారి దగ్గరికి వెళితే ముందు అందరికీ చెప్పే మాట ఈ మాటే. ఎవరు వెళ్ళినా మొదటి ఈ మాట చెప్తారు, ఇప్పుడు నాకు మైండ్ పని చేయటం లేదమ్మా అంటారు. అందరు ఏమనుకుంటారు? మైండ్ పని చేయట్లేదంటే బాహ్యంగా చూస్తే ఓ ఇదంతా ఏదో సమస్యగా ఉందిరా బాబు. కానీ లోపల పారమార్థికంగా చూస్తే ఓ పారమార్థిక సత్తా పనిచేయటంలా. ఇప్పుడు పారమార్థిక సత్తా పనిచేయకపోతే వ్యావహారిక సత్తా ఎలా పనిచేస్తుంది? వ్యావహారిక సత్తా పనిచేయకపోతే ప్రాతిభాషిక సత్తా ఎలా పనిచేస్తుంది? అంటే సత్తాత్రయం అనే ఎరుక పనిచేయడం లేదు. ఎంతగా విడిపోయిందయ్యా, ఎంతగా లేకుండా పోయిందయ్యా అంటే తిరిగి అది సశక్తం అయ్యే అవకాశం లేదు. అలా గమ్యం చేరారు. మరి ఇప్పుడు మనం వారి దగ్గరికి వెళ్ళి
ఓ పెద్ద గ్రంథం చదవ పూనుకున్నాం అనుకోండి, ఏదో ఒక వాక్యం ఓ పాయింటో చదవనిస్తారు. చదవనిచ్చి ఏం అర్థమైందో చెప్పు అంటారు. సరే ఏదో మనం చెప్తాం, మన తెలివితో మనకేదో, మందంతా వ్యావహారిక సత్తా కానీ ప్రాతిభాషిక సత్తా కానీ, అంతే కదా. మాట్లాడే ప్రతివాడికి ఏముంటుందంటే, మాటకి దిగి వచ్చిన ప్రతివాడికి ఏముంటుందంటే, అయితే వ్యావహారిక సత్తా లేకపోతే ప్రాతిభాషిక సత్తా. పారమార్థిక సత్తాలో మౌనంగా ఉంటాడు, ఇది గుర్తుపెట్టుకో. తుర్యంలో పారమార్థిక సత్తా ఉంటుంది. మరి అడిగేవాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి అడుగుతున్నారు ఇప్పుడు? అయితే వ్యావహారిక సత్తా లేకపోతే ప్రాతిభాషిక సత్తా. జిల్లెలమూడి అమ్మగారి దగ్గర కూడా అమ్మ మాటలు అనే గ్రంథం చదివితే నాకు నవ్వొస్తుంది అనమాట. అక్కడ బోడు మంది మేధావులు వెళతారు, వెళ్ళి ఏవేవో ప్రశ్నలు వేస్తారు ఆవిడ. అమ్మ, వేదాంతం అలా చెప్పింది కదా, శంకర భగవత్పాదులు ఇలా చెప్పారు కదా, ఆ శాస్త్రం ఇలా చెప్పింది కదా, ఈ శాస్త్రం అలా చెప్పింది కదా, నువ్వేమంటావు, నీ అభిప్రాయంలో ఏమిటి అని అడుగుతుంది. ఇలా షిరిడి సాయిబాబాని అడిగారు, సత్సాయిబాబాని అడిగారు. ఇలా ప్రపంచంలో మేధావులు, మహానుభావులు అందరూ, మేధావులు మహానుభావులు ఇద్దరు ఉంటారండి. మానవుల్లో రెండే తరగతులు కనబడతాయి నాకు. ఒక విభాగం ఏమో మేధావులు, అంటే బుద్ధిశక్తి బాగా వికాసం పొందినటువంటి వాళ్ళు. ఒకరేమో మహానుభావులు, వాళ్ళు హృదయ వికాసం పొందినటువంటి వాళ్ళు. ఈ హృదయ వికాసం పొంది పరిణామం పూర్తి చేసి గమ్యం చేరినటువంటి వాళ్ళ దగ్గరికి ఈ మేధావులు వెళ్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఏమండి న్యూక్లియర్ ఫిజిక్స్ ఇలా చెప్తోంది కదా, అటామిక్ సైన్స్ ఇలా చెప్తుంది కదా, అటామిక్ థియరీ ఇలా చెప్తోంది కదా, మీరు అలా చెప్తారేంటి అంట. ఈ హృదయ వికాసం, ఆ బుద్ధి వికాసం రెండూ బ్యాలెన్స్ అవ్వాల్సిందే ఎప్పటికైనా సరే. సమత్వం వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మానవ జీవితంలో తెలివి, పరిణామం, సాక్షిత్వం, లక్ష్యానికి సంబంధించిన నిర్ణయం తప్పక ఉండాలి. ఈ 4 ఉన్నటువంటి వాడే మోక్షాధికారి, కైవల్యాధికారి, కేవలాత్మ. ఆత్మాతీతం కేవలాత్మ, దేహో నాస్తి కదాచన, అస్తి నాస్తి కో వేద, నిర్ణయో నాస్తి సర్వదా. నిర్ణయం అన్నదాకా వచ్చినటువంటి వాడు ఆ చివరి గడప దాటాడు, విద్యామాయను దాటాడు. నిర్ణయో నాస్తి సర్వదా, ఎరుక విడిచేశాడు, విడిపింపబడ్డాడు. మౌన వ్యాఖ్య ద్వారా విడిపింపబడ్డాడు, కైంకర్య పద్ధతిగా విడిపింపబడ్డాడు. ఇది లేనిది కదా. వాళ్ళు ఏం చెప్పలేదు, మౌనంగా ఉన్నారు అంతే. ఆ మౌనం నీకేం తెలియజేసింది? ఇది లేనిది కదా. ఎంత చెప్పినా, ఎంత విశదీకరించినా, ఎంత వ్యాఖ్యానించినా, ఎన్ని శాస్త్రములు రాసినా చదివినా, అదంతా దేంతో చేశాడు? ఎరుకతో చేశాడు. అదంతా ఎరుక యొక్క వ్యాపారం, వ్యవహారం. అనంత విశ్వమంతా ఎరుక వ్యాపారం, ఎరుక వ్యవహారం. 4 వేదములను విభజించిన తర్వాత వేదవ్యాసుడిని అందరూ పొగిడారు. వ్యాసపీఠం మీద కూర్చోబెట్టి, సర్వజ్ఞపీఠం మీద కూర్చోబెట్టి, అయ్యా మహానుభావ, మీరు విభజించకపోతే మా పని ఏమైపోయేది? ప్రపంచం మొత్తానికి, మానవ కోటి మొత్తానికి మీరు చేసినటువంటి ఉపకారం అంతా ఇంత కాదు, చాలా మహోపకారం చేశారు మీరు. వేదవ్యాసుడు ఏమన్నాడంటే, అనంత విశ్వం ఏర్పరచటంలో ఇది ఎంత పని? అనంత విశ్వం నడుస్తుందా లేదా? అనంత విశ్వం సృష్టి స్థితి లయాలు, ప్రాదుర్భావ లయాలు, ఆ సృష్టి వ్యవహారం ఎంత పెద్ద పని? అంత పెద్ద పనిలో ఈ వేదాలను విభజించడం అనే పని ఎంత పని? చిన్న పని కదా. ఇంత దానికి అంత పొగడత అవసరమా? ఇది ఎరుక వ్యవహారం కదా, ఇది లేనిది కదా అన్నాడు వేదవ్యాసుడు. చూడండి, ఎవరన్నారండి? వేదవ్యాసుడు వేదాలను విభజించిన తర్వాత చెప్పినటువంటి నిర్ణయం, ఈ వేద విభజన అంతా కూడా ఎరుకతో చేసిన పని నాయనా, ఇది లేనిది కదా.
అని చెప్పేశాడు, అయిపోయింది. ఆయన చెప్పవలసిన మాటలు 2 మాటలు చెప్పేశాడు, అయిపోయింది. మనమంతా ఏం చేస్తున్నాం రోజువారీ జీవితంలో? వేద విభజనతో పోలుద్దామండి మన తెలివితేటలు. మనకే ఆ పని అప్పచెబితే వేద విభజన చేయగలిగేంత బుద్ధి వికాసం వచ్చిందా మనకి? ఆ హృదయ వికాసం వచ్చిందా మనకి? అథవా ఒకవేళ వచ్చినా, అంటే కృష్ణద్వైపాయన స్థానం నీకు లభించినా, ఆ వ్యాసపీఠంపై కూర్చుని నువ్వు మాట్లాడగలిగేటటువంటి శక్తి ఎవరిస్తున్నారు? ఈశ్వరుడు. ఈశ్వరుడనే ఎరుక, ఈశ్వరుడనే ప్రజ్ఞ, ఆత్మ స్వరూప జ్ఞానమనే ప్రజ్ఞ. ఆ వ్యాసపీఠంపై కూర్చునే అవకాశం, అధికారం ఎలా వచ్చింది నీకు? బోధించే అవకాశం ఎలా వచ్చింది? శతజన్మలు, ఒక 100,000 జన్మల పాటు ఈ సుకృతాన్ని పోగు చేసావు, ఆ జ్ఞానం అంతా పోగు చేసావు, ఆ పరిణామం అంతా పోగు చేసావు. దానంతా ఒకేసారి వ్యక్తీకరించగలిగే అవకాశం, ఆ మేలు కొలుపు ఈ జన్మలో వచ్చింది. కాబట్టి ఆ వ్యాసపీఠంపై కూర్చుని మాట్లాడుతున్నాం. నమస్కారాలన్నీ వ్యాసపీఠానికే కానీ నీకు కాదు. ఆ గురుపీఠం మీద అనేక మంది కూర్చుంటుంటారు, వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. దేహము ఉపాధులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. గురుపీఠం అలాగే ఉంటుంది, వ్యాసపీఠం అలాగే ఉంటుంది. కాబట్టి పెద్దల వద్దకు వెళ్ళినప్పుడు మేల్కొలుపును పొందాలే గాని ప్రశ్నలతో వాళ్ళని రకరకాలైన ప్రశ్నలు వేసి, ఈయనకి ఇంతకీ కైవల్యోపనిషత్తు తెలుసో తెలియదు. ఏమండి, కైవల్యోపనిషత్తు తెలుసా మీకు? కైవల్యోపనిషత్తు గురించి చెప్తారా నాకు? కైవల్యోపనిషత్తు వ్యాఖ్యానం చెప్తారండి అని జిల్లేళ్ళముడి అమ్మగారి దగ్గరకో, భగవాన్ సత్సాయి దగ్గరకో, అవతార మెహర్ బాబా దగ్గరకో వెళ్ళి అడిగారు అనుకోండి, ఏం ప్రయోజనం? ఎందుకని? వాళ్ళు సశరీరంలో ఉన్న అశరీరులు. వాళ్ళందరూ సశరీరంలో ఉన్న అశరీరులు. వాళ్ళు సహజంగా అశరీర స్థితి ఎందు ఉంటే, ఇప్పుడు సశరీరంలో ఉన్నటువంటి వాడు ఆ సశరీర లక్షణం నుంచి అశరీర లక్షణానికి మారాలి గాని, ఆ లక్ష్యస్థితిలో నిలకడ చెందాలే గాని, మధ్యలో ఉన్నటువంటి ఎరుక వ్యవహారంలో ఉన్న శాస్త్రోపశాస్త్రములు చర్చించడం వల్ల పెద్ద ప్రయోజనం ఏముంది? అందుకని పెద్దల వాక్యం ఏమిటంటే, నా వలె నీ ఉండబోయి, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అశరీరి అయిన వాడు ఏం చెప్పాడు ఇప్పుడు? నా వలె నీ ఉండబోయి, ఫినిష్డ్. అలా ఉంటే అయిపోతావు అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అమ్మ ఏం చెప్పింది? నాకంతా సమానమే నాయన, మీరంతా నా బిడ్డలే నాయన, నేనే కానీ మీ అమ్మలకు అప్పిచ్చాను, తెచ్చుకోవడానికి ఇచ్చాను. ఎవరైనా అట్లా అంటారా? నేనే మీ అందరినీ కన్నాను, కానీ ఏం చేశానంటే మళ్ళీ మీ అమ్మలకి పెంచుకోవడానికి ఇచ్చాను, అందుకని మీరు అక్కడ పెరిగారు. మరి ఇప్పటిదాకా నేను మీ దగ్గరికి ఎందుకు రాలేదమ్మా? నేను నీకు అమ్మనని నీకు గుర్తు రాలేదు నాన్న, నాకు తెలుసు నువ్వు నా బిడ్డవే. ఇప్పుడు గుర్తొచ్చింది, వచ్చావు అని. మా యొక్క ఎప్పుడూ వెళ్ళాలనిపించట్లేదేమమ్మా? ఇది మీ ఇల్లే కదా నాన్న, నీ పుట్టిల్లే కదా, అందుకని వెళ్ళాలనిపించటం. తేలిక మాటలే చూడండి, మామూలు మాటలే, కానీ వెనకకి తిరిగి చూస్తే చాలా అందులో లోతైన సూచన వాక్యాలు ఉంటాయి అన్నమాట. నా వలి నీవు ఉండబోయి అన్నారు అంతే. మేము ఎలా ఉన్నాం అలా ఉన్నామని చెప్పబోయా, రికమెండేషన్ అనమాట. నాకు మా గురువుగారి దగ్గరకు 96లో వెళ్ళినప్పుడు వెంకటేశ్వరరావు గారిని ఒక ఆయన ఉండేవారు. ఈ పిల్లాడు ఏంటో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వచ్చిపోతున్నాడండి, ఈ పిల్లాడికి మనం ఏం చెప్పడం లేదు, ఏం చదివించడం లేదు, కనీసం ఏమి ఏ మాట పలుకు కూడా లేదు. ఆయన అటు తిరిగి కూర్చునేవాళ్ళు, నేను ఇటు తిరిగి కూర్చునేవాడు. మధ్యలో మా ఇద్దరి మధ్య వారధి వెంకటేశ్వరరావు గారు అనమాట. అలా రోజు వచ్చి వెళుతూ ఉంటే ఆయన రికమెండ్ చేశారనమాట మా గురువు గారు, ఇటు తిరగకుండానే ఏంటి చెప్పేది, మాలాగా ఉండమని చెప్పవయ్యా అన్నారు. అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పలేదా? చెప్పేశారు, అయిపోయింది.
మాలాగా ఉండవయ్యా అంటే చాలు, అంతే. అబ్బో, మాలాగా ఉండవయ్యా అన్న విషయాన్ని నేర్చుకోవడానికి నాకు 10 ఏళ్ళు పట్టి. ఈ మాలాగా ఉండడం ఏమిటో తెలుసుకోవాలంటే 10 ఏళ్ళు పడి. మరి మౌనం కదా, ఏం చెప్పరు. కానీ మనం తెలుసుకోవాలి ఆ ఉండటం అంటే ఏమిటో, మాలాగా ఉండటం అంటే ఏమిటో తెలియాలి అక్కడ జాగ్రత్తగా. ఇలా మహానుభావులైన వాళ్ళని ఆశ్రయించినప్పుడు వాళ్ళలో సహజ లక్షణాలుగా ఏం కనబడుతున్నాయి? నిర్గుణం, నిష్క్రియం, నిత్యం, నిర్వికల్పం. చూడండి మరి, మన మీద జాగ్రత్తావస్థ యొక్క బరువు, స్వప్నావస్థ యొక్క బరువు, సుషుప్త్యావస్థ యొక్క బరువు, ఈ 3 బరువులు పనిచేస్తున్నాయి. 3 బరువులు నెత్తి మీద పనిచేస్తున్నాయి, బుద్ధి మీద పనిచేస్తున్నాయి. హృదయం మీద ఈ 3 బరువులు లేవు. ఎవరైతే హృదయం స్థితిలో మేల్కొన్నారో, ఆధ్యాత్మిక హృదయ స్థానంలో మేల్కొన్నారో, వాడెక్కడున్నాడు ఇప్పుడు? సహజంగా తురీయ స్థితిలో ఉన్నాడు. నిర్గుణం, నిష్క్రియం, నిత్యం, నిర్వికల్పం. ఇప్పుడు వాడికి తెలివి లేదా? ఉంది. వారెరుగని మరుగుండదు. ఈ సృష్టి వ్యవహార నియమాలకు సంబంధించినటువంటి తెలివితేటలన్నీ తెలిసి ఉంటాయి. ఎందుకని? అదంతా కళ, 3 గుణాలతో కూడినటువంటి కళ. అంతకు మించి ఏముందయ్యా? యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మానవ జీవితం మొత్తాన్ని ఒక మాటలో కొట్టవతల పారేశారు. ఏమన్నారు? 3 గుణాలతో కూడిన కళ. ఏమండి, నాకు ఈశ్వరుడు ఈ సుఖాన్ని ఎందుకు ఇచ్చాడండి అని ఎవరైనా అడిగారా? ఈశ్వరుడు నాకు ఈ కష్టం ఎందుకు ఇచ్చాడండి అని అడుగుతాడు తప్ప, ఈశ్వరుడు నాకు ఈ సుఖం ఎందుకు ఇచ్చాడండి అని అడిగాడు ఎవరైనా? అడగలేదే. ఎందుకని? సుఖమేమో వీడి స్వార్జితం, కష్టమేమో ఈశ్వరుడు ఇచ్చాడు. చూడండి ఎంత అజ్ఞానమో. మానవుని అజ్ఞానం అంతా నాకు ఇక్కడే కనబడిపోతుంది. మానవ జీవితంలో ఎవరైనా వారి గురించి చెప్పండి అంటే, ఏమిటోనండి ఈశ్వరుడికి నా మీద పగ, ఎన్నో కష్టాలు ఇచ్చాడు ఈ జీవితంలో అంటాడు. ఎన్నో కష్టాలు ఇచ్చాడు. మరి మిగిలిన సుఖం అంతా అదెవరిచ్చారు? అది నేనే సంపాదించుకున్నాను. నేనే బోల్డ్ డబ్బులు సంపాదించానండి, నేనే బోల్డ్ పనులు చేశానండి, చాలా కష్టపడ్డానండి జీవితం అంతా. అప్పడాలు చేశానండి, విస్తరాకులు చేశానండి, అప్పడాలు విస్తరాకులు అమ్మి అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేశానండి. భర్త కూడా లేడండి, భర్త చిన్నప్పుడే పోయాడండి, 40 ఏళ్ళు అయిపోయిందండి పోయి. పిల్లలందరినీ పెంచి పెద్ద చేయడానికి ఆవిడ అప్పడాలు విస్తరాకులు పుట్టి పెంచి పెద్ద చేసింది మా మేనత్త. నా కళ్ళ ముందు చూశాను. చిన్న పిల్లలు, భర్త పోయాడు. ఆవిడ జీవితం అంతా కష్టపడింది. ఆవిడ జీవితాంతం మొత్తం అంతా నా ఒక్కడితోనే మాట్లాడేది వేదాంతం. మిగిలిన వాళ్ళందరికీ ఏదో చెప్పబోయేది పాపం. కానీ ఆవిడ సత్సాయిని దర్శించారు నా చిన్నప్పుడు. నాకు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను దర్శిస్తే, నా చిన్నప్పుడే ఆవిడ సత్సాయిని దర్శించారు. బాబాని దర్శిస్తే ఒక్కసారే దర్శించింది జీవితంలో. ఆ ఒక్క దర్శనం ఆవిడ జీవితానికి ఆధారమైంది. సద్గురు దర్శనం ఎంత విశేషమో ఆవిడ జీవితం ద్వారా నేను తెలుసుకున్నాను. బాబాని చూశాను రా ఒక్కసారి, అది చాలు నా జీవితానికి అంది ఆవిడ. ఎన్నో కష్టాలు, అసలు కష్టాల పరంపర అంటే ఆవిడ జీవితం చూస్తే చాలు. అంత కష్టాల పరంపరలో కూడా ఆవిడకి ఒకే ఒక ఆధారం సద్గురు దర్శనం. చిట్ట చివరి కాలంలో కూడా మళ్ళా నాతోనే మాట్లాడింది. ఏమంటుందంటే ఆవిడ, మానసిక మౌనం చాలా కష్టం రా నాయన, మనసు మౌన పడితే ముక్తే కదా అంటుంది. ఈ 2 మాటలే మాట్లాడుతుంది ఆవిడ. ఎన్నో చదివాను, ఎన్నో చూశాను, ఎన్నో ఆవిడ విన్నది ఆవిడ జీవితంలో. వేరే పని పాట లేదు ఆవిడకి, ఏ రకమైన విషయ వ్యవహారం లేదు. ఆవిడ జీవితంలో ఎప్పుడు సినిమా చూడలేదు. ఆవిడ జీవితంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి విషయ వ్యాపారం లేదు. ఎందుకని? జీవితం అంతా పిల్లల్ని పెంచడానికి శ్రమ చేయడమే సరిపోయింది, కష్టపడడమే సరిపోయింది. తన కళ్ళ ముందే
మనుమలు మనవరాళ్ళు అందరూ పోవటం కూడా చూసింది. మనుమలు మనవరాళ్ళు కూడా పోయారు, అల్పాయుష్కులు. ఇలా ఆవిడ జీవితం అంతా పరిశీలిస్తే ఆవిడ జీవన సూత్రానికి ఆధారంగా నిలబడినటువంటిది సద్గురు దర్శనం. ఒక్కసారే దర్శించింది, కానీ పెను మార్పును తీసుకొచ్చింది. ఆవిడ వ్యవహారం వాళ్ళ పిల్లలకందరూ కూడా వెర్రి వ్యాపారంలాగా కనబడుతుంది. ఏమిటో అంటే ఆవిడ ఏదో చెప్తుంటుంది, మాకు అర్థం కాదంటారు ఆ పిల్లలు. చూడండి ఎంత ఎంత తేడా ఉంటుందంటే, ఆ లోపల మేల్కొన్న తెలివిలో మేల్కొల్పించాడు ఆయన. ఆ ఒక్కసారే దర్శించింది, ఎక్కడి నుంచో దర్శించింది. పైగా అది కూడా ఎక్కడో విజయవాడ వచ్చారు ఎప్పుడో, నా చిన్నప్పుడు 60-70 విషయం ఇది. నా చిన్నప్పుడు ఎప్పుడో విజయవాడ వస్తే అల్లంత దూరం నుంచి చూశాను రా సత్యసాయిని అంటుంది ఆవిడ. కానీ ఆ దర్శనం ఆవిడ జీవికకి ఆధారమైంది, ఆవిడలో ఒక మేలుకొలుపునిచ్చింది. ఒక జీవితాన్ని మనం ఇలా పరిశీలించడం నేర్చుకోవాలి. ఆ సద్గురుమూర్తి యొక్క దర్శనం ఎటువంటి మేలుకొలుపునిచ్చిందంటే, తన లోపల తానైన తాను ఆ స్వరూప జ్ఞాన నిష్టలో మేల్కొలుపునిచ్చేసింది. బయట జరుగుతున్న సమస్యల గురించి ఏమీ ఆవిడెప్పుడు నో కంప్లైంట్. అంతా బాబానే ఉన్నారా, చూసుకుంటారు, అంతా బాబానే ఉన్నారు, నేను అన్నీ ఆయనకే చెప్పుకుంటాను, అంతా ఆయనే చూసుకుంటారు. ఎప్పుడు ఇదే మాట ఆవిడ, ఏ రకమైన సమస్య అయినా సరే. అలాగే ఆవిడ జీవితం నడిచింది. జాగ్రత్తగా గమనించాలి. గమనిస్తే మానవ జీవితం అంతా ఏం కనబడింది ఇప్పుడు? తెలివి, పరిణామం, సాక్షిత్వం, లక్ష్యం. లక్ష్యం ముక్తి అయితే, లక్ష్యం మోక్షమైతే, లక్ష్యం కైవల్యమైతే, కిందున్న సాక్షి, కిందున్న పరిణామం, దానికంటే కిందున్న తెలివి అటు తిరిగిపోయినాయి. కైవల్య లక్ష్యం వైపు తిరిగిపోయినాయి. వాడికి తెలివి పనిచేస్తుంది, కానీ కైవల్యంలోనే పనిచేస్తుంది. వాడికి పరిణామం వస్తుంది, కైవల్యం దిశగానే పరిణామం వస్తుంది. వాడికి సాక్షిత్వం నిలకడ కలిగి ఉంటాడు. ఎక్కడా? కేవలాత్మగా కైవల్య స్థితిలో నిలకడ కలిగి ఉంటాడు. చూడండి, ఇదే 4 మాటలని బాహ్యం వైపు తిప్పండి. అక్కడా తెలివే, అక్కడా పరిణామమే, అక్కడా సాక్షే, అక్కడ లక్ష్యమే. చూడండి, వారన్ బఫెట్ గారి జీవితం తీసుకుందాం. 70-80 ఏళ్ల పాటు హాయిగా భోగిగా జీవించాడు. ఇప్పుడు గుర్తొచ్చింది, నేను అర్జెంటుగా బిలియనీర్ని ట్రిలియనీర్ని, ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు నేనే అవ్వాలనుకున్నాడు. అప్పటి వరకు సంపాదించిన డబ్బు పట్టుకెళ్ళి షేర్ మార్కెట్లో పెట్టాడు. రాత్రింబగళ్ళు షేర్ మార్కెట్లో మునిగి తేలేడు. ఈ షేర్లు అందులో, ఆ షేర్లు ఇందులో, కొన అమ్మ. ఆయన 10 ఏళ్ల పాటు ఏం చేశాడంటే కొన అమ్మ ఇదే పని చేశాడంతే. ఆ కొనడం అమ్మడంలో తెలివితేటలు బాగా వచ్చేసినాయి. ఎంత తెలివితేటలు వచ్చేసినాయా అంటే, ఒక్క గడ్డిపోత తయారు చేసింది లేదు, ఒక గడ్డిపోత అమ్మింది లేదు. ఆయన సొంతంగా కనీసం పిడికెడు బియ్యం పండించింది లేదు, పోనీ పిడికెడు బియ్యం అమ్మింది లేదు. వస్తు రూపేణ ఏమైనా చేశాడా? ఏమీ చేయలే. ఏం చేశాడు ఎంతసేపు? ఈ షేర్లు అమ్మాడు, ఆ షేర్లు కొన్నాడు, ఆ షేర్లు అమ్మాడు, ఈ షేర్లు కొన్నాడు. తెలివితేటలు అందులో పనిచేసినాయి. పరిణామం వచ్చేసింది. ఎంత పరిణామం వచ్చేసిందయ్యా? 80 ఏళ్లకు ట్రిలియనీర్ అయ్యాడు. 70 ఏళ్లకు మొదలుపెట్టాడు, 80 ఏళ్లకు ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన పేరు వచ్చేసింది. ఇప్పుడు ఆయన అడిగాం, ఏంటయ్యా బాబు అంటే, ఏముందండి ఇదంతా చాలా చిన్న పని అన్నాడు. వారన్ బఫెట్ ఇంటర్వ్యూ చూడాలి, నువ్వు చెయ్యాలనుకోవాలే కానీ చాలా చిన్న విషయం. 70 ఏళ్ల వరకు నన్ను ఎవరన్నా ఈ ప్రపంచం గుర్తించిందా? నాకేమైనా తెలుసు అనుకుందా? నాకేం తెలియదు అనుకుంది. ఏదో నేను కూడా సాధారణ మానవుడుగా నా పని ఏదో నేను చేస్తున్నా. 70 ఏళ్ల వరకు నా జీవితం నేను జీవించా. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా నాకు ఇలా చేయాలనిపించింది. నా అనుభవాన్ని, నా తెలివితేటలను అందరినీ, ఆ తెలివితేటలు తెచ్చి ఇందులో పెట్టేటప్పటికి ఏమైపోయింది? 10 ఏళ్లలో ప్రపంచంలో అత్యధిక ధనవంతుల జాబితాలో ఆయన తయారైపోయాడు. ఆయన అడిగినా అదే చెప్పాడు. ఏం చెప్పాడు? ఇదంతా చిన్న విషయం అండి. వేదవ్యాసుడిని అడిగాం, ఆయన ఏం చెప్పాడు? ఇదంతా చిన్న విషయం అండి అన్నాడు.
ఇప్పుడు వేదవ్యాసుడిని మనం ఆదర్శంగా స్వీకరించాలా, వారెన్ బఫెట్ని ఆదర్శంగా స్వీకరించాలా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సాక్షి ఇక్కడ సాక్షే, అక్కడ సాక్షే, ఇద్దరు అదే మాటలు చెప్పారు. ఏం పెద్ద విషయం లేదండి, ఇందులో ఏం పెద్ద సంగతి ఏం లేదు. తెలివితో, మానవుడి తెలివితో పోలిస్తే ఇది చాలా చిన్న పని, విశ్వ వ్యవహారంతో చూస్తే ఇది చాలా చిన్న పని అని చెప్పారు. మరి నిర్ణయ స్థితిలో ఇదంతా ఉన్నదా లేనిదా అని అడిగాం. ఇదంతా లేనిదే కదండి. ఇద్దరు ఏం చెప్పారు? ఇదంతా లేనిదే కదా. లేని కలలో జరుగుతోంది, కలలో తోచిన శరీరములు ఎలాగో అలాగే. పంచదశి మహామంత్రం. స్వప్నే ప్రతీయమానాని చ రూపాణి యథా తథా. నిర్గుణోహం నిష్క్రియోహం నిత్యోహం నిర్వికల్పోహం. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. హరి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.